మేము భీమవరం బాలమని మూవీకి వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, అనగనగా ఒక రాజు మూవీకి వెళ్తున్నాం. భీమవరం బాలమ అనే సాంగ్ కి డాన్స్ అయిపోతున్నాం. ఎలా ఉంటుందో చూడాలి. అందరూ అంతా హైప్ ఇస్తారు కదా, మనం కూడా చూసి చెప్తాం, మనం కూడా రివ్యూ ఇద్దాం. ఇప్పుడు సంపూర్ణ ఫ్లాట్స్ నుంచి స్టార్ట్ అవుతాం. జస్ట్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. డ్రైవింగ్ చేసిన మా అన్నయ్య, అక్కడ మా వదిన కూడా ఉంది. ఫేస్ చూపించదంట. 100 మిలియన్ వ్యూస్ వచ్చిందో కెమెరా చేయాలి. చూద్దాం మరి. ఇప్పుడు నెక్సెస్ మాల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటుందో అన్ని చూపిస్తాను. ఇది జస్ట్ ఒక ఓవర్ వ్యూ. మా ఫ్లాట్స్ ఎలా ఉంటాయి, సంపూర్ణ ఫ్లాట్స్. ఇది కేపీహెచ్పీ లో ఉంటుంది. ఎవరు రాకుండా దయచేసి లోపలికి ఎలా చేయరు. కేపీహెచ్పీ సంపూర్ణ ఫ్లాట్స్ నుంచి స్ట్రైట్ గా వెళ్తే మనకి లోదా అపార్ట్మెంట్స్ కూడా తగిలితే అక్కడే మాది. చాలా బాగుంటాయి లోదాలో. ఎవరైనా ఉన్నవాళ్ళు, మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా లోదాలో ఉంటే కామెంట్ చేయండి. కనబడుతున్నాయి కదా అవే. డిమార్ట్ వస్తుంది. ఈ డిమార్ట్ చాలా ఫేమస్. కేపీహెచ్పీ వాళ్ళు అందరూ ఇక్కడ చేస్తారు. చూడండి ఎంత మంది ఉన్నారు లోపల, చాలా మంది ఉన్నారు. మేము కూడా ఇక్కడికి వస్తాం మంత్లీ ఒకసారి కానీ 2 times కానీ. 1000 రూపాయలకి కొందాం అనుకుంటాం, 10,000 పట్టుకెళ్తాం. ఇది వ్యాపారం. అది అందరిదే జరిగేదే. చూసారా ట్రాఫిక్ ఉండదు కానీ క్రియేట్ చేస్తారు. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి రావడానికి కార్ వేసుకుని అస్సలు రాకండి. మన నెక్సెస్ మాల్లో కలుద్దాం మళ్ళీ. అలా స్ట్రైట్ గా వస్తే మనకి ఇతిహాస్ రెస్టారెంట్ అండ్ బ్యాంకెట్ హాల్ వస్తుంది. ఇది లోపల చాలా బాగుంటుంది. అంబియన్స్ చాలా బాగుంటుంది. మనం ఆల్మోస్ట్ సమ్ నెక్సెస్ మాల్. అదిగో నెక్సెస్ మాల్. మనం యూటర్న్ తిరుగుదాం. సో ఇక్కడ యూటర్న్ తిరిగాక మనకి వెంటనే నెక్సెస్ మాల్ ఉంటుంది. బట్ పార్కింగ్ కే మనం చాలా కష్టపడాలి. లోపలికి అంటే వెళ్ళాలి. బ్యాక్ సైడ్ నుంచి వస్తాడు. ఫ్రంట్ సైడ్ అయితే మీకు ఇలా కనబడుతుంది అన్నమాట. హైదరాబాద్ నెక్సెస్ కనబడుతుంది మీకు. సో మీకు ఫ్రంట్ వ్యూ అంతా చూపిస్తాను అన్నట్టు. ఇక్కడ ట్రాఫిక్ వల్ల కదలట్లేదు. అదిగోండి ఫ్రంట్ వ్యూ. ఇమేజ్ బాగుంటే తీసుకోండి. అక్క ఎవరు మనల్ని చూస్తుంది. ఏంటి వీడియోలు తెగ తీసేస్తున్నారు. ఫస్ట్ టైం వచ్చారా హైదరాబాద్ అనుకుంటున్నాను నేను. బట్ మేము 3 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఇటువైపు అన్ని మనకి కొట్టిన పిండి, అరిసెల పిండే. ఇలా పబ్లిక్ లో వీడియో తీయడం కూడా సాహసం అనే చెప్పాలి. ఇప్పుడు మనకి వీడియోస్ అన్ని చిక్కి దిగిపోతున్నాడు. మనం ఎలివేషన్స్ ఇవ్వబోతున్నాం. చూద్దాం లోపలికి వచ్చి ఎలా ఉంటుందో. పీవీఆర్ మాల్ మీకు చూపిస్తా. నేను చూసాను ఇప్పుడు, మీకు చూపిస్తా స్పెషల్గా. ఇక్కడ చూసారా ఇలా ఉందో. కానీ మనకి టైం అయిపోతుంది. 7:27 అయింది. 7:30 షో. బట్ ఒకే ఒక్క ధైర్యంతో ఉన్నాం. పావు గంట యాడ్లు వేస్తారు కాబట్టి ఆ యాడ్ల లోపలికి వెళ్ళిపోవాలి. పార్కింగ్ నుంచి పైకి వెళ్ళి అన్ని తిరగాలంటే చాలా కష్టం. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ కి వెళ్తే ఇదే ఎంట్రన్స్ నెక్సెస్ మాల్. ఇప్పుడు పార్కింగ్ స్పేస్ ఎత్తుకోవాలి. చూద్దాం మన కిందకి పంపిస్తారో పైకి పంపిస్తారో. విచ్ మీన్స్ మేము పోతామని కాదు, దురదృష్టవశాత్తు పైకి వెళ్ళకుండా కిందకి పంపిస్తున్నాడు. ఇప్పుడు ఇన్ని ఫ్లోర్స్ పైకి యాక్సిలేటర్ మీద కానీ లిఫ్ట్ మీద కానీ వెళ్ళాలి. అక్కడే టైం అంతా పోతుంది. లిఫ్ట్ లో ప్రతి ఫ్లోర్ అవుతుంది. లిఫ్ట్ మన అదరే టాటా ఈవీ. మనం ఆపచ్చు కదరా. పైకి వెళ్తే ఇక్కడికి వస్తాం మనం. ఇది 8th floor లో ఇది 8th లెవెల్. ఈ కార్లన్నీ 8 floors పైన. సో మనం ఇప్పుడు పీవీఆర్ సినిమాస్కి వెళ్ళాలి. 8th లెవెల్ నుంచి 4th ఫ్లోర్కి వెళ్తాం.
ప్లాన్ 24 ఈ రోజే కదా, మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఈరోజు కరెక్ట్ గానే బుక్ చేశారు. ఇక్కడ ఫ్రైడే సాటర్డేస్ అంటే అన్లిమిటెడ్ పాప్కార్న్ ఉంటుంది, స్క్రీన్ నెంబర్ ఎంత? కానీ ఎప్పుడు తీసుకో. స్క్రీన్ నెంబర్ 8. ఎవరీవన్ ఇస్ వాచింగ్ us. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి సిగ్గిపోతేనే మనం బ్లాగ్ తీసాం. ఓకే, డైరెక్ట్ ఫైర్ ఎగ్జిట్ లాగా పంపారు మమ్మల్ని. ఫైర్ ఎగ్జిట్ నుంచి ఎగ్జిట్ అవుతాం ఫస్ట్ టైం. జనాల గొర్రెల డైలాగ్ న్యాయం చేసాము ఇప్పుడు మేము. ఇప్పుడు కరెక్ట్గా చెప్పండి. Hi guys. వావ్, సూపర్. చూపించండి కెమెరాస్. అక్కడ చూడండి మీరే, జూమ్ చేద్దాం తర్వాత. ఓకే, మేము మూవీ చూసొచ్చాం అందుకని ఒక రాజు అంటే ఎలా ఉందో రివ్యూ. అవునా? సీట్లో రాకుండా సీట్లో ఇందులో పెట్టండి. సూపర్. వచ్చేసిందంతా మేము నిజంగా ట్రాక్ అయ్యాం. థ్యాంక్ అయిపోయాం. ఆ మూవీ అయితే చాలా బాగుంది, అవుతుంది ఎంటర్టైన్మెంట్. ఇంకా మనకి చాలా నాకు చాలా బాగా నచ్చింది మూవీ అయితే. మేమైతే పొంగల్కి మిస్ అయ్యాం, ఎందుకంటే గుండాట, పేకాట, కొడుకుందాలట అన్ని భీమవరం వెళ్ళిపోతాము, పేకాట ఆడుకుంటాము. బిజీ అయిపోయి మేమైతే వరశంకర్ మనశంకర్ వరప్రసాద్ కి 2 సార్లు రాజసాబ్కి వెళ్ళాము, New Year's అండ్ తర్వాత మళ్ళీ సంక్రాంతి అప్పుడు. కాకపోతే చాలా బాగుంది, చాలా అంటే చాలా నచ్చింది నాకు కూడా. సో మనం ఇప్పుడు వీఆర్ ఆన్ బోర్డింగ్ టు కార్. చూసారా ఎగ్జిట్ ఎలా ఉందో, కడుపులో తిప్పే అంత తిరుగుతూనే ఉంది. గిర్రా 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 తిరుగుతుంది బుర్రా. ఈ ఎగ్జిట్ ఏదో గేమ్ ఆడుతున్నట్టు ఉంటుంది ప్రతిసారి. గేమ్ అవుట్ అవుతుంది. గేమ్ అవుట్ అవ్వకుండా ఆడాలి కానీ రియల్ లైఫ్ గేమ్స్. పార్కింగ్ గాన్ రాంగ్, ఎగ్జిట్ గాన్ రాంగ్. ఎగ్జిట్ గోన్ రాంగ్. అలా రెడీ ఎవరికైనా కొత్త రేటు. టైం చూడండి 10:46 అయింది. ఇప్పుడు వచ్చాం, తిండి లేదు తిప్పలేదు. 7ంటికి వెళ్ళాం, 10:30కు 11ంటికి వచ్చాం. సరే ఇప్పుడు దోశ వేసుకుని తిందాం. అవి కూడా ఎలా ఉంటాయి చూస్తారా, ఇంకా అన్ని తర్వాత చూద్దరు కానీ సెకండ్ వీడియోలో. ఇప్పటికి బాయ్. ఈ బ్లాగ్ కి మేము సైలెంట్ ప్లస్ అంటే బాయ్. యాక్చువల్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఛానల్ మీద లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఐడియాస్ అన్ని కామెంట్ లో తెలపండి. బాయ్ బాయ్.